హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో వేమన రాసినటువంటి పద్యాన్ని నేర్చుకోబోతున్నాం. మరి ఈ వేమన శతకకర్త అయినటువంటి వేమన గారు 17వ శతాబ్దానికి చెందినవాడుగా మనము చెప్పుకోవడం జరుగుతుంది. అయితే వేమన రాసేటువంటి ప్రతి పద్యములో మనకు ఏం తెలియపరుస్తాడు అంటే, ఆయన రాసినటువంటి ప్రతి పద్యంలో నీతి, లోకజ్ఞానం, మానవతా విలువలు ఇవి కళ్ళకు కట్టొచ్చినట్టుగా ఆయన రాసినటువంటి పద్యాల్లో మనకు కనిపిస్తాయి. మరి ఆయన రాసేటువంటి విధానం అంటే అతని శైలి, అతని స్టైల్ ఎలా ఉంటుందంటే, తేలికైనటువంటి ఉపమానాలతో పద్యాలు రాయడంలో వేమన గారికి ఒక ప్రత్యేకత ఉంది. అసలు ఆయన రాసినటువంటి పద్యాలలో వేమన పద్యం రానటువంటి తెలుగు వాళ్ళు అసలు ఉంటారా? ఎక్కడ మనకు కనిపించరు. ఆయన రాసినటువంటి ప్రతి పద్యం పండితులకు మరియు పామరులకు ఇద్దరికీ ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించే విధంగా ఆయన యొక్క పద్యధారణ, అతను ఎంచుకునేటువంటి విధానం మనకు కనిపిస్తుంటుంది. మరి వేమన సహజ కవిగా బిరుదుని పొందడం జరిగింది. మరి అలాంటి మహనీయుడు, గొప్పవాడు అయినటువంటి ఆ రచయిత, కవి మన వేమన రాసినటువంటి పద్యాన్ని ఈ వీడియోలో మనము నేర్చుకుందాం. తన మది కపటము గలిగిన తన వలనే కపటముండుదగ జీవులకు, తన మది కపటము విడిచిన తనకెవ్వడు కపటి లేడు ధరలో వేమా. చూడండి ఎంత చక్కగా కుదిర్చాడు అక్షరాల నదులు. తన మది కపటము గలిగిన తన వలనే కపటముండుదగ జీవులకు, తన మది కపటము విడిచిన తనకెవ్వడు కపటి లేడు ధరలో వేమా. ఇప్పుడు ఒకసారి ఆ భావాన్ని చూస్తే, ఓ వేమా, తన మనసులో మోసపు ఆలోచనలు కనుక ఉంటే, అంటే మన మనసులో మోసపు కనుక ఆలోచనలు ఉంటే ఇతరుల్లో కూడా మోసమే ఉన్నట్లు మనకు కనిపిస్తుంది అంటున్నాడు ఇక్కడ. అలాగే తన మనస్సు నుండి అట్లాంటి మోసపూరితమైనటువంటి భావాలను తొలగించుకుంటే ఈ లోకంలో తనకు మోసగాడే కనిపించడు కదా అని చక్కటి భావాన్ని ఈ పద్యానికి కుదుర్చడం జరిగింది. ఏంటంటే భావము, ఓ వేమ, తన మనస్సులో మోసపు ఆలోచనలు గనక ఉంటే ఇతరుల్లో కూడా మోసమే ఉన్నట్లు కనిపిస్తుంది. అలాగే తన మనస్సు నుండి అట్లాంటి మోసపూరితమైనటువంటి భావాలను తొలగించుకుంటే ఈ లోకంలో తనకు మోసగాడనేవాడే కనిపించడు కదా అని వేమన ఈ పద్యానికి చక్కని భావాన్ని చేకూర్చడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, పద్యము, భావము ఈ వీడియోలో చక్కగా నేర్చుకున్నాం. మరిన్ని పద్యాలు మనకు ధారాళంగా నేర్చుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.